మీ మనసులో లేని ప్రేమ, సంతోషం, స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకవు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం ఒక్కటే మార్గం. బాధపడటానికి 100 కారణాలు చూపించిన జీవితానికి నవ్వటానికి 1000 కారణాలు చూపించు. జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఏదీ నీతోనే మొదలు కాదు, నీతోనే ముగిసిపోదు. పడుతూ లేస్తూనైనా ముందుకు సాగు. ఆలస్యమైన అనుకున్నది సాధించు. గెలిచినప్పుడు వినయం, ఓడినప్పుడు సహనం. ఇవే మనిషికి అసలైన ఆభరణాలు. అర్థం చేసుకునే వారికి పండితులు చెప్పినా చెవికెక్కదు. అర్థం చేసుకునేవారు నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకోగలరు. అడుగులు తడబడుతున్నప్పుడు సమాజం కాళ్ళనే చూస్తుంది తప్ప తలపై ఉన్న బరువును మాత్రం గుర్తించదు. మనిషికి తెలివి లేకపోవటం కన్నా క్రమశిక్షణ లేకపోవటం ఎక్కువ హానికరం. నీ వ్యక్తిత్వాన్ని, నీ డబ్బును, నీ సంబంధాలను నాశనం చేయాలని ప్రయత్నించిన వారితో మళ్ళీ స్నేహం చేయకండి. పాము తన చర్మాన్ని వదిలేసేది మారటానికి కాదు, ఇంకా ప్రమాదంగా మారటానికి. మౌనాన్ని మందులా వాడాలి. సరైన చోట వాడితే బలం, ప్రతి చోట వాడితే అదే బలహీనత. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని ఎదుర్కొనే సత్తా అయినా ఉండాలి. వాటిని పరిష్కరించుకునే తెలివైనా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. సీతాకోక చిలుకకి మకరందంలోని మాధుర్యం తెలుసు. అర్థం చేసుకునే వ్యక్తిత్వం గలవారికి ఎదుటివారితో ఎలా మెలగాలో తెలుసు. నీ ప్రతి చర్య ఎవరితో ఎలా మెలగాలో, ఎవరు ఎలాంటి వారో, మీరు ఎలా ఉంటే బాగుంటుందో, మీరు మిమ్మల్ని మార్చుకుంటూ కొన్ని నేర్చుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. జీవితం అంధకారంగా మారితే మనసు మానసిక వేదనకి కారణమవుతుంది. మరి వెలుగుల జీవితానికి దగ్గర కావాలంటే ప్రేమ బంధానికి, అనురాగాల అనుబంధానికి చేరువ కావాలి. మీ సమయాన్ని 2 సార్లు వృధా చేసే అవకాశం ఎవరికీ ఇవ్వకండి. పక్కవారు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకంటే నీకెందులో అయితే బాగా ఆనందం దొరుకుతుందో ఆ దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. సంతోషాలు లేని జీవితాలు కష్టాలని ఇష్టాలుగా మార్చుకొని లైఫ్ అంటే ఇంతేనా అంటూ ఎంజాయ్ ఇన్ లైఫ్ని లైట్ తీసుకొని బ్రతుకుబండిలాగే వారెందరూ. కష్టాల కన్నీటి కడగళ్లలో ఆనందాలన్నీ ఆవిరైపోతుంటే ఆవేదన ఆలోచనలతో కలిసి ప్రతి క్షణం మనసుతో యుద్ధం చేస్తుంది. మీకు అనుకూలంగా పరిస్థితులు మారవు, పరిస్థితులకు అనుగుణంగా మీరు మారాలి. అన్నీ తట్టుకొని ఆనందంగా జీవించేవారే అదృష్టవంతులు. ఆలోచన, ఆవేశం, ఆనందం, ఆర్థిక పరిస్థితి ఇవే లైఫ్ టర్న్కు మూల స్తంభాలు. గతం ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రయత్నిస్తే మాత్రం భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. మంచి చెడులతో సంబంధం లేకుండా మనశ్శాంతిగా ఉంటే చాలు. సంకల్ప బలం బలంగా ఉంటే సమస్యలన్నీ ఎదురైనా, సంతోషాలు దూరమైనా సంతృప్తిగా బ్రతకవచ్చు. వ్యక్తపరిచే విధానాన్ని బట్టి, మాటను బట్టి, మనసు భావాలను బట్టి వ్యక్తుల స్నేహాలు, బంధాలు ఆధారపడి ఉంటాయి. తలరాత ఎలా ఉంటే మనిషి బ్రతుకు అలా ఉంటుంది. జనాలు నిన్ను బాధ పెట్టినా పర్వాలేదు, జీవితం నిన్ను ఓడిపోయేలా చేసినా దిగులు పడకు. ఎందుకంటే విజయం నేర్పలేని ఎన్నో విలువైన పాఠాలను ఓటమి, నిరాశే నీకు నేర్పిస్తాయి. కొన్నిసార్లు మీరెక్కడ వెతికినా లభించని ప్రశాంతత మీ ఆలోచనలు మార్చుకున్నప్పుడు దొరుకుతుంది. ఏదైనా పని పూర్తయ్యే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుంది. ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు, భయాన్ని జయించటం. అందరినీ విమర్శించేవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు, కానీ ఇతరులను సరదాగా పలకరించేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
ఆశ అనేది విచిత్రమైంది. దాన్ని మీపై మీరు ఉంచుకుంటే బలంగా మారుతుంది. అదే ఇతరులపై ఉంచితే అదే బలహీనత. అందమైన రూపం కన్నా స్వచ్ఛమైన మనసు ఎన్నో రెట్లు ప్రకాశవంతమైనది. చేసే ప్రతి ప్రయత్నం గెలుపునైతే ఇవ్వకపోవచ్చు, కానీ గెలవగలననే నమ్మకాన్నైతే ఇస్తుంది. అనుభవానికి వయసుతో పని లేదు. నిజమైన అనుభవం పరిస్థితులే నేర్పిస్తాయి. జీవితంలో మీకు ఎదురయ్యే వాళ్ళంతా ఏదో ఒకటి నేర్పిస్తారు. మంచివాళ్ళు సంతోషాన్ని ఇస్తారు, చెడ్డవాళ్ళు అనుభవం ఇస్తారు. కష్టం తమకు రానంత వరకు మీ కష్టాలు ఎదుటివారికి తమాషాగానే కనిపిస్తాయి. మీ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ మీతో ఏకీభవించాలని ఆశించొద్దు. మీ కల గొప్పదైతే ఒంటరిగా వెళ్ళటానికి ఏమాత్రం భయపడవద్దు. డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి వస్తుందేమో, కానీ నమ్మకాన్ని అప్పుగా ఇచ్చి మోసపోతే ఆ మనిషి తిరిగి రాడు, ఆ నమ్మకము తిరిగి రాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు, కానీ మీ మనసు మంచిదైతే ఎదురయ్యే ప్రతి వ్యక్తి మంచివారిలాగానే కనిపిస్తాడు. ఎదుటి వ్యక్తి నీకిచ్చే గౌరవం అతని సంస్కారాన్ని తెలియజేస్తుంది. నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని చాటుతుంది. ఇక్కడ ఎవరు పరిపూర్ణులు కారు. ప్రశాంతమైన జీవితం గడపాలంటే మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి. ఇతరులను వారు ఉన్నది ఉన్నట్లుగా గౌరవించండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి, నిరూపించుకోవడంపై కాదు. విజయానికి సరైన సమయంతో పాటు సరైన నిర్ణయం కూడా కావాలి. జీవితంలో ఎలాంటి బాధకైనా మీ అనుకున్న వారి పలకరింపు కన్నా గొప్ప ఔషధం ఉండదు. మీరెంత సానుకూలంగా ఉంటే ప్రతికూల మనస్తత్వం ఉన్నవాళ్ళు మీకంత దూరంగా ఉంటారు. సమస్య కష్టపడి పనిచేయటంలో కాదు, మార్పును అంగీకరించకపోవటంలో ఉంది. ఒకరిని వేలెత్తి చూపడం చాలా సులభం, కానీ వారిని వేలు పట్టుకొని పైకి లేపటం చాలా కష్టం. బంధాలు నిలబడాలంటే చెప్పాల్సింది చాలా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. వాస్తవాన్ని అంగీకరించలేని అహం నయం కాని రోగం వంటిది. నువ్వు అందంగానే ఉంటావనుకుంటే ఏదైనా సాధించగలవు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకోవాలి. మీ నుంచి వారు కోరుకున్నది లభించినప్పుడు మనుషుల నిజ స్వరూపం బయటపడుతుంది. జాగ్రత్తగా మసులుకోవాలి. ఇల్లు ఒకచోట, ఉద్యోగం ఒకచోట, ఆత్మీయులు ఒకచోట, కలలు ఇంకెక్కడో. మీ జీవితాంతం వీటన్నిటినీ ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదే జీవితం. మాట ఇచ్చే ముందు ఆలోచించు. ఇచ్చిన తర్వాత వెనకడుగు వేయకు. నీ వ్యక్తిత్వానికి నీ మాటే నిలువుటద్దం. విజేతలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళు సాధించిన విజయాలే వారిని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. మీకు ఎదురైన ప్రతి కష్టాన్ని జీవితంలో ఎదగటానికి ఒక పాఠంగా మార్చుకోండి. అంతకన్నా గొప్ప మోటివేషన్ ఏదీ ఉండదు. డబ్బు, అధికారం, పరపతి వీటన్నిటికన్నా జీవితం అందంగా ఉండటానికి కావలసింది సంతృప్తి. ఇదొక్కటి లేకుంటే ఎన్ని ఉన్నా వ్యర్థమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.